దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మలకును తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ప్రార్థన అనగా అది కేవలము వి బిలీవ్ ఇట్ యాజ్ వన్ వే. ఇట్స్ వన్ వే ఆఫ్ రిలేషన్షిప్. ప్రార్థన అనగా మనము దేవుని సన్నిధానంలోనికి మనల్ని మనం ఉపస్థితులుగా గావించుకోవడం, మనల్ని మనం దేవుని సన్నిధానంలోనికి ప్రత్యక్షపరచబడడం. But my dear friends, which is not, it's a misconception of prayer. During prayers, it is not only a man or a human being who speaks to God, but he also talks to us. It is a two-way relationship. Prayer అనగానే మనము దేవుని సన్నిధానములోనికి వెళ్ళి మన ముఖాన్ని ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆది దేవుడు ఆంతర్యామి అయినటువంటి దేవుని యొక్క ముఖ ప్రసన్నతను కూడా విశ్వాసి లేదా భక్తుడు వారు నిశ్చయముగా దర్శించగలుగుతారన్నది ఇటు ప్రార్థన యొక్క ప్రధానమైనటువంటి. రెండవది, ద మిస్కన్సెప్షన్స్ ఆఫ్ ద ప్రేయర్ ఈజ్ గాడ్ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గుడ్ పీపుల్. కేవలము సజ్జనులైనటువంటి వారి యొక్క ప్రార్థననే దేవుడు వింటాడు. దుర్జనుని యొక్క ప్రార్థనను దేవుడు బహుశా వినడేమో. కనుక నా అంతరాత్మ నన్ను ప్రబోధిస్తూ, నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ, నా అంతరాత్మ నేనున్నటువంటి స్థితిగతులను అనునిత్యము నాకు తేటపరుస్తూ ఉన్నది గనక బహుశా ప్రార్థించడానికి నాకు అర్హత లేదేమో. ఒకవేళ అర్హత లేకపోతే నేను ప్రార్థించిన నా ప్రార్థనకి రావాల్సినటువంటి జవాబు రాదేమో అన్నటువంటి అపోహ. కొన్ని సందర్భాలలో మనము ఆత్మన్యూన్యతకు లోనై ప్రార్థన నుంచి దూరము పోయేటువంటి ప్రమాదము లేకపోలేదు. దిస్ ఇస్ ద థర్డ్ మిస్కన్సెప్షన్ అబౌట్ ద ప్రేయర్ వి హ్యావ్. మేబీ ప్రేయర్ బికమ్స్ పవర్ఫుల్ వెన్ వి టేక్ యాక్షన్. అనగా ప్రార్థన అనేది మనం చేసేటువంటి ప్రయత్నం వలన బలంగా మారుతుందేమో అని అటువంటి అపోహ మనకు కలుగుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నువ్వు ప్రార్థించిన మరుక్షణమే ఆయన నీ పక్షంగా కార్యం చేయడానికి ఉపక్రమిస్తాడు. నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా, నీ ప్రయత్నం ప్రారంభించినా కాస్త ఆలస్యమైన, నువ్వు ప్రార్థనకు మోకరించి శిరస్సు వంచి నీ మనసును, హృదయాన్ని, నీలో ఉన్న తాపాన్ని, బాధను, తూష్ణను, ఆశను, ఆలోచనను, ఆవేదనను, కన్నీరును ఆయన సన్నిధానములో నీవు వ్యక్తపరచబడినటువంటి తొలి క్షణమే దేవుడు నీ పక్షంగా కార్యోన్ముఖుడవుతాడు. కార్యము చేయడానికి ఆయన తన యొక్క అడుగులను ముందుకు వేస్తాడు. దేవుని సన్నిధానంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి దేవునిని యాచించితేనే మన ప్రార్థనకు ప్రతిఫలము దొరుకుతుంది అనేటువంటి ఒక తప్పుడు భావన కూడా కలుగుతుండొచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ మిస్కన్సెప్షన్ that we have to beg God to give us what we need. దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క సుముఖములో ధైర్యంగా మనల్ని మనము ఉపస్థితులు గావించుకోవడానికి, మన మనవిని దేవుని సన్నిధానంలో వ్యక్తపరచడానికి మనకు ధైర్యము అనుగ్రహించినటువంటి కారణము చేత దేవుని సన్నిధానంలోనికి మనము యాచించనక్కరలేదు. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ధైర్యంగా వ్యక్తపరిచేటువంటి ఆ యొక్క అధికారాన్ని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనుషునికి దేవుడు అనుగ్రహించినాడు కనుక మనము ధైర్యంగా ఆయన సన్నిధిలోనికి మనల్ని మనము ప్రత్యక్షపరచుకోగలుగుతాం. ప్రార్థన అనేది చేసిన వెంటనే మనము పొందేటువంటి ఉత్తరము లేదా మనం పొందేటువంటి ప్రతిఫలం అయితేనే అది ప్రార్థన అవుతుందేమో అనేటువంటి అపోహలో కొన్ని సందర్భాలలో మనం ఉంటాం. కానీ మిత్రమా, గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ అట్ హిస్ అప్రోప్రియేట్ టైం. దేవుడు తన సమయమందు, తన పరిస్థితులలో మనకు ఎప్పుడు ఎక్కడ అది క్షేమకరమో, ఎప్పుడు ఎక్కడ అది మేలుకరమో దాని యొక్క సమయానుసారంగా, సందర్భానుసారంగా నీకు మీకు సంక్షేమము కొరకు సమయోచితమైనటువంటి సమయము ఆసన్నమైనప్పుడు దేవుడు మీ ప్రార్థనకు నిశ్చయముగా జవాబును అనుగ్రహిస్తాడు. కేవలము 2 క్షణాలలో మనం చేసేటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాల్సినటువంటి అగత్యము లేదు. ఒకవేళ అలా జవాబు పొందలేనటువంటి పక్షంలో మనం నిరాశ, నిస్పృహలకు లోను కావాల్సిన అగత్యము అంతకన్నా లేదు.
పరిశుద్ధ గ్రంథంలో మరొక అనదర్ మిస్కాన్సెప్షన్ ప్రాబబ్లీ వీ మస్ట్ బి హ్యావింగ్ దట్ ప్రేయర్ మస్ట్ బి ప్రేడ్ జస్ట్ వన్స్. ఒకేసారి మాత్రమే ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఒకేసారి ప్రార్థనకు మనం జవాబు పొందాలి అన్నటువంటి భావన ఉండవచ్చు కొన్ని సందర్భాలలో. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ మిస్కాన్సెప్షన్. బైబిల్ ఇన్స్ట్రక్ట్ క్రిస్టియన్స్ టు కీప్ ఆన్ ప్రేయింగ్ until we have received an answer. పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధించేటువంటి పరమ సత్యం ఏంటంటే, మీరు ఆశించింది, మీరు కోరుకున్నది మీ మనస్సు సిద్ధింపచేసే అంత మట్టుకు కూడా మీరు దేవుని సన్నిధానంలో గోజాడి ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయంగా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. మరొక సందర్భం ఏంటంటే, we should pray by kneeling before God. ఇట్ కుడ్ ఆల్సో బి ఏ మిస్కన్సెప్షన్. కేవలము మోకరించి ప్రార్థన చేసినటువంటి ప్రార్థనే దేవుడు వింటాడు. మే నాట్ బి. ప్రార్థన యొక్క ప్రతిఫలం అనేది మనకు దేవునికి, భగవంతునికి, భక్తునికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? ద ఫ్రూట్స్ ఆఫ్ ద ప్రేయర్ అబ్సల్యూట్లీ డిపెండ్స్ ఆన్ ఇట్. మరొక మిస్కన్సెప్షన్ what we have is God listens to those who are Christians. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించినటువంటి ప్రజలకు మాత్రమే, వారి యొక్క ప్రార్థనను మాత్రమే పైన ఉన్నటువంటి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు లక్ష్యం ఉంచుతాడు. కారణం ఏంటంటే, మరి దేవుడి యొక్క బలి అర్పణ కేవలము క్రైస్తవుల కొరకే జరిగింది అనే అటువంటి తప్పుడు అభిప్రాయం వలన అనేక మంది దేవుని సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థించడం కాస్త సంశయిస్తూ ఉంటారు. కనుక నిశ్చయంగా ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. దేవుని యొక్క సన్నిధానాన్ని, ఆంతర్యామి యొక్క అంతరంగాన్ని, ఆది దేవుని యొక్క ఆలోచనను ఆత్మదేవుడు అనునిత్యం తనను ఆశ్రయించినటువంటి భక్తులను, తన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసముంచినటువంటి విశ్వాసులను దన్నుగా నిలిచిన దైవముగా, వెన్ను చూపనటువంటి దేవునిగా ఆనాది మొదలుకొని ఇన్ని వేల లక్షల సంవత్సరాలు దేవదేవుని యొక్క విశ్వసనీయతను సృష్టిలో సమస్తమైనటువంటి అనునిత్యం అనుభవించినటువంటి ఆ ఆలోచనను, అనుభవించినటువంటి ఆ తన్మయాన్ని, తనివి తీరగా అనుభవించినటువంటి ఆ దేవుని యొక్క నెనరును, బహుశా సృష్టిలో ఒక మానవుడు తప్ప పశుపక్షులు, వృక్షాదులు, క్రిమికీటకాలు ఏవి కూడా నిజముగా వాటి యొక్క మనసులో కృతజ్ఞతాభావం ఉద్భవించినప్పటికీ బహుశా సరి అయిన పదములో అవి వ్యక్తం చేయలేని పరిస్థితిలో గమనించగలం. అయితే దేవదేవుని యొక్క స్వారూప్యంలో సృష్టించబడినటువంటి ఒక మానవునికి మాత్రమే, మానవ జన్మకు మాత్రమే, ఇటు శరీరంలో ఉన్నటువంటి జీవికి మాత్రమే, జీవానికి మాత్రమే జీవ ప్రదాత అయినటువంటి విశ్వనాథుడు యేసుక్రీస్తు దేవుడు మనకు చేసినటువంటి అనేక విషయాలను మనము స్మరణకు తెచ్చుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అంతఃకరణ సాక్షిగా దేవదేవుని యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఒప్పుకోవడానికి దేవుడు మన పట్ల కృపను చూయిస్తూ ఉన్నాడు. దీనిని భక్తులు విశ్వాసంను గురించినటువంటి కీర్తనను ఆలపిస్తూ ఉన్నప్పుడు తెలుగు క్రైస్తవ కీర్తనలలో ఒక అద్భుతమైనటువంటి కీర్తన, తరచూ మనం ఆయా సందర్భాలలో ఇటు కీర్తనను ఆలపిస్తూ ఆది దేవుని కీర్తిస్తూ ఉంటాం. విశ్వాసమే విజయము విను ప్రియుడా, అవిశ్వాసము అపజయము. విశ్వాసయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయము నొసంగును నిజము. విశ్వాసమే విజయము విను ప్రియుడా. భక్తుడు అందువలననే బ్రతుకును మరియు శక్తి నొంది నిలుచును. యుక్తముగా వర్తించి యుర్విని జయించి ముక్తి నొందుటంచు రక్తిగా బాడుదును. విశ్వాసమే విజయము విను ప్రియుడా, ప్రియురాల. విశ్వాసమే విశ్వాసి జీవితానికి, విజయానికి బాటను వేస్తుంది. ప్రార్థన మానవుని యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని దేవదేవుడు ఇవ్వమని, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను పరిపరి విధాలుగా మనకు వారు పాటించి పఠనము ద్వారా సహితం ప్రార్థన యొక్క
గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి మంచి మనస్సును, జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రార్థనను గనక క్రైస్తవుని యొక్క జీవితంలో అశ్రద్ధ గావించిన మనకు కలుగుతున్నటువంటి అనుభవాలను మనము తీక్షణంగా వాటిని ఎప్పుడైనా దృష్టి కేంద్రీకరించినామా? సరే, ప్రార్థన చేయడం వలన దేవుడు మేలు చేస్తున్నాడు, నిశ్చయంగా వారు మనకు మేలు చేస్తున్నారు. మరి ప్రార్థన చేయకపోవడం వలన కలిగే అటువంటి అరిష్టాలు, ప్రార్థన చేయలేకపోవడం వలన క్రైస్తవుడు వారు పొందే అటువంటి దైనందిక జీవితం యొక్క ఆయాసకరమైనటువంటి అనుభవాల వైపు ఎన్ని సందర్భాలలో మనము దృష్టిని కేంద్రీకరించినాం. నిశ్చయంగా కాస్తంత సమయాన్ని మనము కేటాయించగలిగి ప్రార్థన చేయడం వలన పొందేటువంటి దీవెనలతో పాటు ప్రార్థన చేయలేకపోవడం వల్ల పొందేటువంటి నష్టాన్ని మనము నిజంగా నిగ్రహము కలిగి వాటి వైపు దృష్టి కేంద్రీకరించిన ఎడల నిశ్చయముగా ఇట్టి నష్ట నివారణలను మనము చేపట్టగలుగుతాం. ప్రార్థన వల్ల ప్రతిఫలం ఎట్లుందో ప్రార్థన చెయ్యకపోవడం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలాలను మనకు కలుగుతాయి. దేవుని యందు ప్రియమైనటువంటి స్నేహితుడా, స్నేహితురాల, ప్రార్థన చేయకపోవడం వల్ల జరిగేటువంటి నష్టాన్ని, అట్టి నష్ట నివారణను మనము కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. ప్రప్రథమంగా ప్రార్థనకు చేయకపోవడం వల్ల జరిగే ప్రధానమైనటువంటి నష్టం ఏంటనంటే, మనము దేవుని యొక్క సంకల్పాన్ని మనము భావించే శక్తి వలన, భౌతికమైనటువంటి బలము వలన దేవుని సంకల్పాన్ని, దేవుని పరిచర్యను ఇహమందు మనము జరిగించజాలము. ఇది ప్రార్థన చేయకపోవడం వల్ల జరిగేటువంటి ప్రధానమైనటువంటి నష్టం. ఏమి దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, దేవుని యొక్క పరిచర్య ఏమై ఉన్నది అన్నది మనము రవ్వంత ఆలోచన చేయగలిగితే మన యొక్క ప్రతి విధమైనటువంటి ప్రవర్తన పరిచర్యకు పునాది అని మర్చిపోకూడదు. మన ప్రతి విధమైనటువంటి సంభాషణ దైవ పరిచర్యకు అది ఒక బాట అన్న సంగతి మర్చిపోకూడదు. మన ప్రతి ప్రార్థన దేవుని యొక్క పరిచర్యలో భాగమై ఉన్నదని మర్చిపోకూడదు. మన మంచి సత్కర్మ, మనము చేసేటువంటి ప్రతి విధమైనటువంటి మంచి నడవడి, ఇవన్నీ ఉదయము లేచినది మొదలుకొని తిరిగి పడకపై పవలించే అంత మట్టుకు కూడా మన యొక్క ప్రతి అడుగు దేవుని యొక్క పరిచర్యకు ప్రతిబింబమై ఇట్టి లోకములో అది ప్రజలకు అగుపరచబడుతున్నది. ఇట్టి విషయము మన వద్ద ఉన్నటువంటి భౌతికమైనటువంటి శక్తి, లేదా మన యొక్క అభ్యాసం వలన సాధించినటువంటి జ్ఞానం, లేదా అభ్యాసం వల్ల సాధించినటువంటి సత్కర్మ క్రియలు, ఇవి దేవుని యొక్క పరిచర్య చేయడానికి మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని, ఆధ్యాత్మికమైన ఇంధనాన్ని అవి ఎన్నడూ సమకూర్చజాలవు. తత్ఫలితంగా దేవునికి ప్రార్థించకపోవడం వలన దేవదేవుడు సంకల్పించినటువంటి సకర్మక పరిచర్య అనేది భూమి మీద నెరపబడదు. ఫుల్ స్టాప్. నాట్ బై మైట్, నాట్ బై యువర్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ప్రేయర్ యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ ఆన్ దిస్ ఎర్త్. రిమెంబర్ ఇట్. దేర్ఫోర్ మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయబద్ధులై ఉన్నారు. మరొక ప్రధానమైనటువంటి ప్రతికూల ప్రతిఫలం ప్రార్థన చేయకపోవడం వల్ల ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ ప్రే వీ విల్ బికమ్ కార్నల్ క్రిస్టియన్స్. ప్రార్థన చేయకపోవడం వల్ల మనము ప్రాపంచికమైనటువంటి క్రైస్తవులుగా మారిపోయే ప్రమాదం ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి పరిపరి విధములైనటువంటి దేవుని సంకల్పము కానటువంటి విషయాలలో మనము మునిగి తేలియాడుతూ ఐహికమైనటువంటి ఆలోచనలతో, భౌతికమైనటువంటి ఆశలతో మనము దేవదేవునికి సంపూర్ణంగా మనము దూరమైపోయి దేవునితో ఉన్న తత్సంబంధాలను తెంచుకోవడానికి అనేకమైనటువంటి పద్ధతులు అవలంబించే ప్రమాదం ఉన్నది. యుల్ బికమ్ కార్నల్ క్రిస్టియన్స్. ప్రాపంచికమైన క్రైస్తవులుగా మారిపోతాం.
ప్రార్థన చేయకపోవడం వల్ల మీరు లోకానికి సంబంధించినటువంటి వారుగా మారిపోయే ప్రమాదం ఉన్నది. లోకాన్ని ప్రేమించే వారుగా మారిపోయే ప్రమాదం ఉన్నది. లోకం యొక్క వ్యవహారమే మీ వ్యవహారమని భావించి భ్రమించి తుదకు లోకంలో ఉన్న వ్యవహారమే దేవుడు సంకల్పించిన వ్యవహారమని భ్రష్టు పట్టిపోయే ప్రమాదం. అట్టి ప్రమాదము నుంచి మిమ్మును మీరు, అట్టి ప్రమాదము నుంచి మీ కుటుంబాన్ని మీరు, అట్టి ప్రమాదము నుంచి మీ సంఘాన్ని మీరు, అట్టి ప్రమాదము నుంచి సమాజాన్ని మీరు తప్పించాలి అనంటే తప్పనిసరిగా ప్రార్థనలో పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుని ఆశ్రయించి తీరాలి. మూడవ ప్రమాదం, ప్రార్థన చేయకపోవడం వల్ల జరిగేటువంటి మూడవ ప్రతిబంధకం లేదా మూడవ ప్రతికూలమైనటువంటి ప్రతిఫలం ఏంటి అంటే, వెన్ వి డు నాట్ ప్రే వి విల్ బ్రేక్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రార్థన చేయకపోవడం వలన ఆ క్షణము నుంచి, ఆ దినము నుంచి, ఆ సమయము నుంచి, ఆ సందర్భాన్ని నుంచి దేవునితో మనకు ఉన్న సంబంధాన్ని మనము దూరం చేసుకుంటాం. విల్ బ్రేక్ అవర్ రిలేషన్షిప్స్. బంధాలను మనము తెంచుకుంటాం. దేవునిని అబ్బా, తండ్రి, నాయన అని మొరుపెట్టేటువంటి ఆ అధికారము నుంచి, ఆ ఆప్యాయత నుంచి, ఆ అనురాగం నుంచి, ఆ హక్కు నుంచి మనము దూరం అయిపోతాం. బహుశా దేవునికి దూరమైనప్పుడు నీటిలో నుంచి మీనాన్ని వెలికి తీసిన తర్వాత ఆ మీనము పొందేటువంటి వేదన మన అంతరంగములో ఉన్నటువంటి అంతరాత్మ, ఆంతర్యామితో ఉన్నటువంటి ఆ అత్యంత సమీప బాంధవ్యాన్ని తెగిపోయినప్పుడు పొందేటువంటి ఆవేదన అది అంత సులువుగా మనకు అర్థం కాకపోవచ్చు. సంబంధాలు సృష్టిపితతో, సర్వేశ్వరునితో సంబంధాలు సజవుగా ఉండకపోయే కారణము చేత సామరస్యమైనటువంటి జీవితాన్ని జీవించడం కష్టంగా మారుతుంది. నాలుగవది, ప్రార్థన చేయకపోవడం వల్ల కలిగేటువంటి నాలుగో పర్యావసానం ఏంటి అని అంటే, ఇఫ్ వి డు నాట్ ప్రే వి విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఏ హోలీ లైఫ్. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడము అంత సులువైనటువంటి కార్యము కాదు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పవిత్రాత్మ ద్వారా ప్రత్యేకించబడతారు. ఎవరైతే ప్రత్యేకించబడతారని పరిగణిస్తారో వారు మాత్రమే పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి సంసిద్ధులుగా అవుతారు. భూమి మీద పరిశుద్ధులుగా, ప్రత్యేకమైనటువంటి జనాంగముగా, దేవుని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించే కార్యోన్ముఖులుగా వారు ప్రతిష్ఠింపబడతారు. దిస్ ఈజ్ వాట్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్. ఇఫ్ యు డు నాట్ ప్రే వి విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ అ హోలీ లైఫ్. ఐదవ ప్రతికూలత, ప్రార్థన చేయకపోవడం వల్ల, వెన్ వి రిఫ్యూజ్ టు ప్రే వి వుడ్ డిపెండ్ ఆన్ అవర్ సెల్వ్స్. ప్రార్థనను మనము పరిగణలోనికి తీసుకోకపోతే, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము తీసుకోలేకపోతే, మిత్రమా, మనము మన యొక్క శక్తియుక్తుల మీద, మన యొక్క బలాల మీద మనము ఆధారపడటం ఆరంభిస్తాము. ఎప్పుడైతే మన యొక్క శక్తి మీద ఆసరా చేసుకొని, ఆనుకొని ఆధారపడటం ఆరంభిస్తామో ఆ క్షణము నుంచే మనకు తెలియకుండా మనము పాతాళానికి ప్రయాణాన్ని మొదలు పెడతాం. తమ స్వశక్తి మీద ఆధారపడి అనంతమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి నరుడు నేటి వరకు ఆకాశము కింద జన్మించలే. అన్ని స్థితిగతులలో మనల్ని బలపరిచి, నిలబెట్టి, నడిపించి, స్థిరపరిచి, కావలసినట్టు బలాభివృద్ధిని కలుగచేసేటువంటి దేవునిని ఆశ్రయించినటువంటి వాడు జీవన కాలంలో దేవుని యందు స్థిరత్వం కలిగి జీవించగలిగినాడు. కానీ తమ స్వశక్తి ఆధారంగా మన్నన కలిగినటువంటి మనుషునిగా భూమి మీద ఉన్నటువంటి ఏ నరుడు అట్టి కీర్తిని సంపాదించుకోలేదు. దేర్ఫోర్ ప్రార్థనను మనము ఆశ్రయించకపోతే, ప్రార్థన యొక్క తీక్షతను, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము విస్మరిస్తే దాని యొక్క ప్రతికూలము అనంతమైనదిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆరవ కారణం, ప్రార్థన చేయకపోవడం వల్ల పొందేటువంటి అనర్థం ఏంటంటే, ఇఫ్ వి డు నాట్ ప్రే వి విల్ లిఫ్ట్ అవర్ సెల్వ్స్ హై ఇన్స్టెడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కేంద్రీకృతముగా ఉండవలసినటువంటి జీవితములో మనం అహం, ఐ, మీ, మైసెల్ఫ్
అనేటువంటి దీనిని మనం అత్యున్నతంగా మనము ప్రజల ముందు మనల్ని మనము వ్యక్తపరచుకొని లేనిది ఉన్నట్టుగా భ్రమించి బ్రతికే ప్రమాదం ఉన్నది. మన యొక్క అన్ని స్థితిగతులలో కష్టమందు, నష్టమందు, దుఃఖమందు, బాధ యందు, సంతోషమందు, వేదన యందు, ఘనత యందు, ఘనతహీనత యందు, అవమానమందు, మానమందు, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, అత్యున్నతమైనటువంటి పండితునివైనా సరే, పామరునివైనా సరే, మరి దేవుని అన్ని స్థితిగతులలో యేసుక్రీస్తును మాత్రమే నీవు ఘనతను ఆరోపించి యేసుక్రీస్తుకు మాత్రమే సమస్తమైనటువంటి మహిమను అర్పించడానికి నీవు ఈ భూమి అందు జన్మించినావన్నటువంటి మౌలికమైనటువంటి ప్రధాన ఉద్దేశాన్ని నెరవేర్చడములో నిశ్చయముగా నీవు విఫలము చెందుతావు. కనుక ప్రార్థనలో నీవు అలసత్వము ప్రదర్శించిన ఎడల అనర్థము జరుగుతుంది. క్రీస్తు యొక్క స్థానాన్ని నీవు తస్కరించే ప్రమాదం ఉన్నది. తద్వారా దాని యొక్క దుష్ఫలితాలను మనము జీవితంలో చవి చూడవలసి వస్తుంది. ఇటువంటి ఫలితాలలో నుంచి నిన్ను నీవు కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి అంటే మిత్రమా, ప్రార్థనకు సముచితమైనటువంటి సమయాన్ని, స్థానాన్ని మీరు జీవితంలో ఇచ్చి తీరాలి. ప్రార్థన చేయకపోవడం వల్ల జరిగేటువంటి మరొక అనర్థం ఏంటంటే, వెన్ వి డు నాట్ ప్రే వి లూజ్ బోల్డ్నెస్ టు ఫైట్ ద క్రిస్టియన్ బ్యాటిల్. ప్రార్థన చేయకపోవడం వలన మనము క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి తరుణంలో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పోరాట పటిమను, పోరాట స్ఫూర్తిని, ఇటు పోరాటములో పొందవలసినటువంటి విజయములో బహుశా పరాజయము పాలవుతామో ఏమో. ఎందుకంటే క్రైస్తవ్య ధర్మ నిర్వహణ అంటే అంధకార శక్తులతో, కొన్ని సందర్భాలలో బయటకు కనబడేటువంటి అధికారముతో, మరికొన్ని సందర్భంలో అవి గోచరము కానటువంటి అధికారాలతో, దుష్టులైనటువంటి సమూహముతో మనము పోరాడవలసి ఉన్నదని స్వయంగా దేవదేవుడే సెలవిచ్చినాడు. అటువంటి పోరాటంలో ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనము స్వీకరించుకోలేకపోతే, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనం సముపార్జించుకోలేకపోతే, ఇట్టి సమరములో, క్రైస్తవ ధర్మం అనేటువంటి సమరములో మనము అపవాది చేతులలో, అన్యాయస్తుల చేతులలో, అధికారమైనటువంటి మదమును కలిగినటువంటి వారి చేతులలో మనం ఓడిపోయే ప్రమాదం ఉన్నది. ధైర్యంగా నీతి కొరకు, న్యాయము కొరకు, ధర్మం కొరకు, సత్యం కొరకు, దేవదేవుడు అనేటువంటి యేసుక్రీస్తు కొరకు, ఆయన సంకల్పించినటువంటి దైవ రాజ్య నిర్వహణ కొరకు మనము నిలబడి కావలసినటువంటి పోరాట పటిమను మనం ప్రదర్శించడములో ప్రార్థన అనేటువంటి ఆయుధము, ప్రార్థన అనే ఇంధనము, ప్రార్థన అనేటువంటి శక్తి మనల్ని ప్రతిష్ఠించకపోతే ఇట్టి బహు గొప్ప క్లిష్టమైనటువంటి ఈ కథన రంగములో మనము నిలకడగా నిలువబడి ముందుకు సాగిపోవడంలో కావలసిన ధైర్యాన్ని మనం పొందలేకపోతామేమో. కనుక ప్రార్థన అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో అత్యంత క్రియాశీలకమైనదని మనం గమనించాలి. ప్రార్థన చేయడం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయో, ప్రార్థన చేయకపోవడం వల్ల అన్ని రకములైనటువంటి అంతే అనర్థదాయకమైనటువంటి విషయాలు మన జీవితంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రార్థన చేయకపోవడం వల్ల మనము దేవదేవుని యొక్క సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడము బహుశా కష్టంగా మారుతుందేమో. రెండవది, ప్రార్థన చేయకపోవడం వల్ల మనం ప్రాపంచికమైనటువంటి క్రైస్తవులుగా భూమి మీద బ్రతికే అవకాశం ఉన్నది. మూడవది, ప్రార్థన చేయకపోవడం వల్ల మనకు దేవదేవునికి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం, మధ్యలో ఉన్నటువంటి బలమైనటువంటి పటిష్టమైనటువంటి బంధం, దేవునిని అబ్బా, నాయనా, తండ్రి అని, బాపు అని పిలిచే అటువంటి ధైర్యాన్ని మనం కోల్పోతామేమో.
ప్రార్థన చేయకపోవడం వలన దేవదేవుడు సంకల్పించినటువంటి పవిత్రమైన ప్రతిష్ఠించబడినటువంటి పావన పుణ్య జీవితాన్ని మనం జీవించడంలో మనము వెనుకడుగు వేయవలసి వస్తుందేమో. ప్రార్థన చేయకపోవడం వల్ల మనము మన యొక్క శక్తి మీద, మన యొక్క బలము మీద, మన జ్ఞానం మీద, మనకున్నటువంటి వనరుల మీద, మనకున్నటువంటి మంచితనము మీదనే మనము జీవించడానికి మనము ఉద్యుక్తులమవుతావేమో. తద్వారా దానివలన పొందవలసినటువంటి అవమానాలు, పొందవలసినటువంటి ఓటముల నుంచి మనము తప్పించుకున్న చాలము. కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవడం వల్ల మనము క్రీస్తు యొక్క కేంద్రీకృతమైనటువంటి స్థానములో మైసెల్ఫ్ అని మనకు లేని ప్రాముఖ్యతను మనం సంపాదించుకొని, లేనటువంటి ఘనతను మనకు మనమే ఆపాదించుకొని, మన స్వశక్తి మీద కానటువంటిది మనము నిర్మించుకొని క్రీస్తు యొక్క స్థానాన్ని తస్కరించి లేదా దొంగతనము చేసి క్రీస్తును ఉండవలసినటువంటి కేంద్రీకృతమైన స్థానము నుంచి క్రీస్తును మనము తప్పించి మనము ఆ స్థానాన్ని న్యాయంగా ఆక్రమించే ప్రమాదం ఉంది ప్రార్థన చేయకపోవడం వల్ల క్రైస్తవుల ధర్మయుక్తమైనటువంటి పోరాటం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోయి, ఇటు ధర్మమైనటువంటి పోరాటములో, మరి ఇటు సనాతన ధర్మమైనటువంటి క్రైస్తవ ధర్మంలో మనము పోరాట పటిమను ధర్మము కొరకు, న్యాయం కొరకు, సత్యం కొరకు, దేవదేవుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్య స్థాపన కొరకు చేసేటువంటి ఆ ధైర్యాన్ని, ఆ గొప్పతనాన్ని మనము కోల్పోయే ప్రమాణం ఉన్నది. కనుక నిశ్చయముగా ప్రార్థించబద్ధుడవై ఉన్నావు. క్రైస్తవుని యొక్క ధర్మం ఏంటి అంటే దేవునికి ప్రార్థించట ధర్మము. ఇది క్రైస్తవునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులకు అందించినటువంటి ధర్మ ఉపదేశము. ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, అనునిత్యం ప్రార్థించండి. నిన్న ప్రార్థించాలి, ఈరోజు ప్రార్థించాలి, రేపు ప్రార్థించాలి. ప్రార్థన అనేది ప్రాణవాయువు లాంటిది. పరమేశ్వరుడు నచ్చేది, పరమేశ్వరుడిని యేసుక్రీస్తు మెచ్చేది కేవలము ప్రార్థన మాత్రమే. ప్రార్థన విశ్వాసమును అనుభవించినటువంటి మనం ఏ పరిస్థితులలో ప్రార్థన అలసత్వము చేయక ఉందుము కాక. ప్రార్థన మన జీవితంలో అది లేనటువంటి భారము లేదా బాధతో కూడుకున్నటువంటి అనుభవం అని భావించక ఉందుము కాక. విశ్వాసముతో చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించినాడు. భక్తులు ఆ విశ్వాస ప్రతిఫలాన్ని వారు అనుభవించినారు. విశ్వాసమే విజయము విను ప్రియుడా, విశ్వాసమే అపజయము. విశ్వాసయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయము నొసంగును నిజము. ప్రవిమల మొందెదము పాపము నుండి పరిహరింపబడుదుము. అవి రథమున మనము నాశ్చర్యముగా ఘనమున ననుభవింతుము. దివ్యందున్ బుధులతో నొందుదుము. విశ్వాసమే విజయము విను ప్రియుడా, విశ్వాసమే అపజయము. నీతిమంతులమౌదుము నిశ్చయము. ప్రఖ్యాతి బోధను నేర్తుము. ఆ తండ్రి దత్తములనన్ని ఆర్జించుచు యతని సుభద్రములో ననయ ముందుదుము. నిజము విశ్వాసమే విజయము. పరిపూర్ణ విశ్వాసమే క్రియలతోనున్న మరి మంచి విశ్వాసమే. ధరయందున్ భరమందున్ ధన్యాత్మునిగా చేయును. సరగు నద్దానిని సంపాదించుము ప్రియుడా, విశ్వాసమే విజయము. విను ప్రియుడా, విను ప్రియురాల, విశ్వాసమే విజయము. విశ్వాసాన్ని అవిశ్వాసమును ఆశ్రయించిన వానికి అపజయము. విశ్వాసయుతమై విసుకక సుకార్యములనే విశ్వాసవంతునికి విజయము సమకూర్చును. ప్రార్థనలో విశ్వాసముతో విసుకక దేవదేవుని సన్నిధానంలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన ప్రయత్నాన్ని తన పవిత్రాత్మ అయిన యేసు
పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దానిని బలపరిచి స్థిరపరిచి మీ మనోభీష్టాన్ని సిద్ధింపచేస్తాడు.